హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కరివేపాకు కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కరివేపాకు కారం పొడి హెయిర్కి, హెల్త్కి చాలా మంచిది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా కొంచెం నెయ్యి వేసి కరివేపాకు పొడి లైట్గా స్ప్రింకిల్ చేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్కి మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు కూడా ఇలా కరివేపాకు, నెయ్యి, అన్నం కలిపి పక్కన కొంచెం కర్డ్ రైస్ పెడితే వాళ్ళ లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా హెల్తీ కూడా. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మనం ఇందులో అన్ని పప్పులు అన్నీ వేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అన్ని విటమిన్స్ కూడా అందుతాయి. ఓకే అండి, ఈ కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగి మనం చక్కగా ఆరబెట్టుకోవాలి. తడి అస్సలు లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత మనం ఈ కరివేపాకు అంతటిని ఈ విధంగా తుంచి తీసుకోవాలి. నాకు ఇక్కడ ఒక 2 గుప్పిళ్ళ వరకు కరివేపాకు అనేది వచ్చింది. వీటికి మనకు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా పల్లీలు తీసుకున్నాను. అలాగే 7-8 ఎండుమిర్చి తీసుకున్నాను. ఒక టీ స్పూన్ ఫుల్గా ధనియాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న కొబ్బరిని కట్ చేసి తీసుకున్నాను. శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు కూడా అన్ని టేబుల్ స్పూన్ ఈక్వల్గా తీసుకున్నాను 3. కొన్ని మిరియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. జస్ట్ 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా పల్లీలు వేసి వేయించుకోండి. మనకు పల్లీలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలని వేసుకోవాలి. పల్లీలు మనకు చిట్టపెట్టలాడుతూ సౌండ్ వస్తుంది కదా, అప్పుడు మనం ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. పల్లీలను మనం దూరగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను. శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, మిరియాలు ఇవన్నీ కూడా వేసి వేయించుకోండి. మనకి ఈ పప్పులన్నీ కూడా లైట్గా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఈ విధంగా అన్నీ వేసి కలుపుకోండి. చక్కగా వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి పప్పులన్నీ చక్కగా వేగితేనే పొడి అనేది మనకు బాగుంటుంది. ఇవన్నీ వేగుతుండగానే ఒక 2-3 మినిట్స్ వేయించుతూ మధ్యలో వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి కూడా వేసి కలుపుకోండి. అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి వేయించుకుంటుంటే కరివేపాకుతో పాటే ఆ పప్పులు కూడా వేగిపోతాయి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ కరివేపాకు వేగడానికి దగ్గరకు వచ్చేసింది. మన కరివేపాకు అనేది ఇక్కడ 75% వేగిపోయింది. ఇప్పుడు మనం చింతపండు కూడా వేసి కలుపుకుందాం. ఇంకొక 5 మినిట్స్ చక్కగా వేయించుకుంటే అయిపోయిందండి. కరివేపాకు కూడా మనకు గలగల వేగిపోతుంది. వేగిస్తుంటే మనకు కరివేపాకు అనేది ఇట్లా గలగల సౌండ్ వస్తుంది. చూస్తున్నారు కదా, వేయించడంలోనే మనకు కరివేపాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా రావాలి. ఇవన్నీ చక్కగా వేగిపోయాయి మనకిప్పుడు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకొని వీటిని పక్కన ఉంచుకొని ఒక 5 మినిట్స్ చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క, చాలా చిన్నగా, మరి కొద్దిగానే కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకొని అవన్నిటిని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి వీటిని కొంచెం కోర్సుగానే మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగా ఉండేటట్టే మిక్సీ పట్టుకోండి ఈ విధంగా. అంతే అండి, మన కరివేపాకు పొడి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ దేనిలోకైనా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఓకే అండి, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.